హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి. ఎప్పుడు పాలకూర, చుక్కకూర, గోంగూర వీటితో చేస్తాం కదండి. ఈరోజు తోటకూరతో చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి పప్పు అయితే. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పు తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పప్పులో ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ తోటకూరలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ తోటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా 200 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి నేను. ఇది కడిగేసి 1 గంట పాటు నానబెట్టాను. తర్వాత ఈ పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. తర్వాత తోటకూరని ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఆకులుగా తుంచేసి వేయండి. తోటకూరని ఈ పప్పులో వేసేసేయండి. అండ్ ఇందులోనే టమాటోలు వేసేసేయండి. నేను 1/2 కేజీ టమాటోలు అండి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు అండి. ఈ పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే తింటామండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రిక్కలు తీసి వేసుకోండి. టమాటోలు వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువే వేస్తున్నాను నేను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మూత తీసి చూద్దాము. 3 విజిల్స్ వచ్చేసాయి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. పచ్చిమిర్చి, టమాటోలు, తోటకూర అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. సో ఇలా స్పూన్ తోటే మ్యాష్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నానండి. పప్పు మొత్తానికి సరిపోతుంది ఇది. తర్వాత టేస్ట్ చూసి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పప్పు గుత్తితో మ్యాష్ చేయొద్దండి. పప్పు గుత్తితో మ్యాష్ చేస్తే చూడడానికి బాగుండదు అని తినాలని కూడా అనిపించదు. ఇలా స్పూన్తో నొక్కేసేస్తే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి, టమాటోలు, చింతపండు కానీ ఇలా కుక్కర్కి అలా నొక్కేసేయండి స్పూన్ తోటి. చక్కగా రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు పప్పులోకి తాలింపు రెడీ చేద్దామండి. వేరే కడాయి పెట్టేసుకొని పప్పులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అండ్ లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోండి. అందరూ పప్పులో వేస్తారండి, అవి మెత్తగా ఉడికిపోతాయని నేను ఇలా తాలింపులో వేస్తున్నాను. ఇవి ఉడకనట్టుగా ఉంటాయి. మనం తింటున్నప్పుడు పంట కిందకి వస్తే చాలా రుచిగా ఉంటాయండి. మీరందరూ ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలను తాలింపులో వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అసలు. సో ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. మనం ఉడికించుకున్న పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసేస్తాను. తర్వాత ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇది పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన తోటకూర పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.